నాకేం నమ్మకం కలగట్లేదు అల్లుడు గారు. వెండుంగురానికి ఎలా ఒప్పుకున్నారు? ఇలా అవ్వాలని రాస్తుందేమో అత్తయ్య గారు, అందుకే అలా జరిగింది. అయినా అంతా మన మంచికే అనుకోవాలి. ఆ కొండంత సమస్య మంచులా కరిగింది అల్లుడు గారు. లక్ష్మి, ఆటో దొరికిందా? దొరికిందండి. అత్తయ్య గారు, నేను లక్ష్మి కూడా రేపు బయలుదేరుతాం. శాస్త్రి గారు, ఒక్క నిమిషం. నేను చెప్పినట్టుగానే నా భార్యతో చెప్పినందుకు చాలా థ్యాంక్స్ శాస్త్రి గారు. కొన్ని విషయాలంతే ఆ దేవుడు నిర్ణయిస్తాడు. ఇన్నేళ్ల నా జ్యోతిష్యంలో ఎప్పుడూ నేను అబద్ధం చెప్పలేదు. కాని రోజు చెప్పానంటే ఆ భగవంతుడు మంచి చేయడం కోసం నా నోటి నుండిలా చెప్పించాడని నేను నమ్ముతున్నాను. అవును శాస్త్రి గారు, ఆ భగవంతుడు మిమ్మల్ని నాకు గుర్తు చేయకపోయింటే మా ఇంట్లో ఎలాంటి గొడవ సంభవించేదో ఏంటో. అలాంటిదేహీ కాదు. శ్రీహరి, శ్రీలక్ష్ముల జాతకం చూశాను. వాళ్ళిద్దరికీ బాగా కలిసొస్తుంది. మీ కోడలు మహర్జాతకురాలు. పుట్టింట్లో ఆర్థికంగా ఇబ్బందులున్నా మెట్టింట్లో మాత్రం లక్ష్మీ కళ ఉట్టిపడుతుంది. సరేనండి, మరి నేను వెళ్ళొస్తాను. మంచి శాస్త్రి గారు. శ్రీహరి, మీ అమ్మ వీక్నెస్ తెలుసుకొని శాస్త్రి గారిని రప్పించానురా. జాతకాన్ని అడ్డు వేసి డైమండ్ రింగ్ మంచిది కాదని చెప్పించాను. అందుకే డైమండ్ రింగ్ కాస్త వెండి రింగ్ అయింది. అత్తగారింట్లో హాయిగా రెస్ట్ తీసుకొని సంతోషంగా తిరిగి రారా సుపుత్ర. ఈరోజు ఇంట్లో కింగ్ అనుకున్న వాళ్ళు జోకర్ అయ్యారు, జోకర్ అనుకున్న వాళ్ళు కింగ్ అయ్యారు. నాన్నేంటి వాయిస్ మెసేజ్ పెట్టాడు? శ్రీహరి, మీ అమ్మ వీక్నెస్ తెలుసుకొని శాస్త్రి గారిని రప్పించానురా. జాతకాన్ని అడ్డు వేసి డైమండ్ రింగ్ మంచిది కాదని చెప్పించాను. అందుకే డైమండ్ రింగ్ కాస్త వెండి రింగ్ అయింది. అత్తగారింట్లో హాయిగా రెస్ట్ తీసుకొని సంతోషంగా తిరిగి రారా సుపుత్ర. సూపర్ నాన్న, లవ్ యూ. అమ్మ లక్ష్మి, అల్లుడు గారికి కాఫీ తాగే టైం అయిందేమో. లేదమ్మా, అయినా తర్వాత తాగుతానని చెప్పారు. ఓ, ఏంటే ఇది? నీళ్లు తీసుకురమ్మంటే ఖాళీ బిందెలతో వచ్చారు. నీళ్లు రాకపోతే బిందెలా నిండుతుందమ్మా? నీళ్లు రావటం లేదా? మోటార్ ఏదో ప్రాబ్లం అంట, రిపేర్ చేస్తున్నారు. ఇప్పుడప్పుడే కాదంటమ్మా. మేబీ రేపు కంప్లీట్ అవ్వచ్చు. రేపా? అయ్యో, అలా ఎలా అవుద్ది? పైగా అల్లుడు గారు ఉన్నారు. దానికెందుకు అంత ఆలోచిస్తున్నావమ్మా? నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఎలాగో బాగుంది కదా, అందులో నీళ్లు తీసుకొస్తే సరిపోతుంది. సింపుల్. అవును కదా. సరే, మీరు వెళ్ళి నీళ్లు తోడటం స్టార్ట్ చేయండి. ఏంటమ్మా నువ్వు ఐడియా ఇవ్వడమే తప్పైపోయినట్టు చెప్తున్నావు. నేనవన్నీ చేయలేను. కావాలంటే నిఖిల్కి చెప్పు. వెళ్దాం పదవే. ఐడియాలు ఇస్తే సరిపోదు, చేసి చూపించాలి. చెప్పడం నా పని, చేయడం మీ పని. అలా ఎలా కుదురుతుంది? పట్టుకో. ఎందుకు కుదరదు? పట్టుకో. ఇద్దరం చేయాలని కాదు. ఎప్పుడు గొడవలేనా? అల్లుడు గారు ఏమనుకుంటారు అసలు? అవును, అల్లుడు గారు ఎక్కడా?
అల్లుడు గారు నీళ్లు మీరు తోడుతున్నారేంటి? ఇవన్నీ మేము చూసుకుంటాం కదా, మీకెందుకు అల్లుడు గారు శ్రమ? అత్తయ్య గారు ఇందులో శ్రమే ఉందండి. అయినా మన ఇంటి పని మనం చేసుకోవడంలో తప్పే ఉంది చెప్పండి. అయ్యో అది కాదండి, మీకు అలవాటు ఉందో లేదో కదా, మేము చేసుకుంటాం. ఏం లక్ష్మి మీరు కూడా మీరేం కంగారు పడకండి, నేను చూసుకుంటాను కదా. అయ్యో ఇదిగో చూడండి బావగారు, ముందే చెప్తున్నాను, అత్తింటికొచ్చిన అల్లుడు మీరు. అరచేతికి బొబ్బు లెక్క అనే పేరు మాకు తీసుకురాకండి. ఏంటమ్మా అఖిల, అరిచేతులు బొబ్బలెక్కడమా? ఇదిగో చూడమ్మా, మీ బావ తలుచుకుంటే ఈ బావినే ఖాళీ చేయగలడు. అబ్బాబ్బాబ్బా ఏం చెప్పారు బావా? ఓహో. అమ్మా అఖిల నిఖిల ఏం చూస్తున్నారమ్మా? బిందెలు లోపలికి తీసుకెళ్ళండి. ఈ రోజు బావని ఫేమస్ చేసేద్దాం. బావగారు ఫోటోకి పోజ్ ఇవ్వండి.